আমাদেরকে ঠিক জায়গায় নিয়ে যাচ্ছে। మమతా బెనర్జీ మీద కాన్వాయ్ మీద నిన్న స్థానికులు దాడి చేసే ప్రయత్నం చేశారు. అసలు దాడి ఎందుకు జరిగింది, ఆమె ఎందుకు కాన్వాయ్ లో బయటకు వచ్చారనేది మనతో మాట్లాడడానికి హర్ష గారు ఉన్నారు, జియో పొలిటికల్ అనలిస్ట్, అట్లాగే నేషనలిజం మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నమస్తే. నమస్తే అండి. సో ఏంటి మమతా బెనర్జీ మీద దెబ్బ పడతా ఉందా, ఎందుకు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఏం జరిగింది అసలు? ముందుగా దాడి ఎక్కడ జరిగినా సరే దాన్ని మనం ఖండించాలి, నిజానికి చెప్పాలి అంటే. కానీ మమతా బెనర్జీ మీద జరిగిన దాడికి ఎలా ఉంది అంటే, నిజానికి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని అంటారు మన తెలుగు, మనకు ఒకటి ఉంటుంది. అలాగా మమతా బెనర్జీ బీజేపీ వాళ్ళ మీద ఏదైతే అస్త్రం ప్రయోగించింది, ఇప్పుడు స్థానికులు అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది మనం బీజేపీకి ఎందుకు ఒక రకంగా మనం అంటగట్టి చూడకూడదు అంటే, మనం చూసుకున్నట్టయితే అభిషేక్ బెనర్జీ మీద దాడి జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టీఎంసీ వాళ్ళు బయటికి వస్తే వాళ్ళ మీద కోడిగుడ్లతో దాడి జరగకుండా వెళ్ళట్లేదు. అవును, ఎగ్ థెరపీ నడుస్తాం. కరెక్ట్, నిజంగానే అలాగే ఉంది. అండ్ కానీ నిజంగా చెప్పాలి అంటే, ఇది మనం గతంతో పోల్చుకున్నట్టయితే ఆ గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా గారిని ఏకంగా చంపేయాలని అనుకున్నారు కదా కాన్వాయ్ లో. ఆయన కాన్వాయ్ నిజానికి త్రుట్టులైన ప్రాణాలు పోయి ఉండేవి. నిజానికి ఈడీ అధికారులు పోయినా వాళ్ళ మీద దాడి చేసి జడ్జిలను 9 మందిని నిర్బంధించి దాడి చేసిన పరిస్థితి. కరెక్ట్. సో అదంతా ఏంటి, ఒక ఏమంటారు, కక్ష సాధింపు చర్య, కక్ష రాజకీయాలు. కానీ జనాలు అవ్వడంతో వాళ్ళ దగ్గర కోడిగుడ్లు తప్ప ఇంకేమీ లేవు. అంటే ఇప్పుడు నిజంగా పార్టీ వాళ్ళే అయినట్టయితే, అక్కడ ఉదాహరణకు అనుకుందాం, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది, అడిగే వాళ్ళే ఏమన్నా చేసుంటే. కానీ బీజేపీ అలాంటి వాటికి దిగట్లేదు. ఎందుకంటే మనం మామూలుగా చూసాం కూడా, బీజేపీ ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలకి దిగదు. ఎందుకు అంటే, ఏ కక్ష సాధింపు అయితే భరించి జనాలు వీళ్ళకి ఓటేశారో అదే వీళ్ళు చేసినట్టయితే బీజేపీకి వేరే పార్టీకి వ్యత్యాసం ఏముంటుంది? ఇప్పుడు కార్యకర్త ఎవరైతే మేము పరామర్శించడానికి ఉత్తర 24 పరనాలు జిల్లాలో హలీషహర్ ప్రాంతానికి వెళ్ళిందో, కార్యకర్తది కస్టోడియల్ డెత్ కావాలనే మా టీఎంసీ కార్యకర్తను ప్రభుత్వం చంపింది అని కోర్టుకి వెళ్ళమనండి, కోర్టులో కేసు వేయమనండి. వాళ్ళ తరఫున లాయర్లు చాలా మంది ఉన్నారు కదా. ఈవిడే రాజ్యసభకి ఒక ఎల్జీబీటీ లాయర్ ని కూడా పంపారు కదా, కళ్యాణ్ బెనర్జీ అని ఎంపీ ఇవరితోనే ఉన్నారు కదా. కస్టడీతో కోర్టులో కేసు వేయించండి. ఎంత మంది బీజేపీ కార్యకర్తల్ని చెట్టుకు వేలాడదీసి చంపలేదండి? ఎంత మంది బీజేపీ కార్యకర్తల తల్లులని వాళ్ళు నాన్నమ్మ వయసు ఉన్న వాళ్ళని కూడా పాడు చేసి చంపలేదు టీఎంసీ కార్యకర్తలు. ఎంతమంది బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలను కోల్పోలేదు? ఎంతమంది బీజేపీ కార్యకర్తల కుటుంబాల్లో ఆడవాళ్ళు ఈ రోజు బలాత్కారానికి గురయ్యారు? ఎస్, ఉదాహరణలు చెప్తున్నా నేను ఇవన్నీ. అండ్ ఆ మమతా బెనర్జీ ఈ రోజు కస్టడియల్ డెత్ గురించి మాట్లాడుతున్నారా? నేను మమతా బెనర్జీ మీద జరిగిన దాడిని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాను. అసలు ఎందుకు స్థానికులు ఆమె మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటది అంటే రాక్షసత్వం. మమతా బెనర్జీ 15 ఏళ్లు మా బెంగాల్ అనేది ఒక రాష్ట్రం అని కాకుండా రాజ్యం కింద భావించారు. ఆవిడ ముఖ్యమంత్రి కాకుండా మహారాణని అనుకున్నారు. వాళ్ళు ప్రజలు ఓటర్లను కాకుండా బానిసలను అనుకున్నారు. దాంతోనే ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మనం చూసినట్టయితే ఉదాహరణ కింద బాహుబలిలో భల్లాల దేవుడు ఎలా పాలించాడో అలా పాలించచ్చని అనుకున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే అలాంటి వాటికి ఒక చోటు ఉండదు. భరించి అది గనక తారాస్థాయికి వెళ్ళినట్టయితే ప్రజల జవాబు అనేది కేవలం ఓట్లతోనే కాకుండా ఇలా ఓటింగ్ తర్వాత కూడా ఉంటుంది అనడానికి బెంగాల్ ఒక ఉదాహరణ. మనం చూసుకున్నట్టయితే 2 నెలలు అవుతుంది ఎన్నికలై, 2-3 నెలలు అవుతుంది. కరెక్ట్, May 4th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వచ్చింది, 5th. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా జనాలకు ఆ కోపం ఉంది. అంటే 15 ఏళ్ళు మమతా బెనర్జీ ఎలా పాలించిందో మనం మర్చిపోకూడదు, ఆ జనాల ఆవేదన మనం మర్చిపోకూడదు. సో ఇప్పుడు మనం అరెస్ట్ కనుక చూస్తే, బెంగాల్లో సువేందు ప్రభుత్వం వచ్చిన 7 రోజుల్లో దాదాపు 70 మంది ఈ ఎక్స్టార్షన్ కావచ్చు, బెదిరింపులు కావచ్చు, అక్రమ వసూలు కావచ్చు, అట్లాంటి 70 మంది అరెస్ట్ అయ్యారు. ఒక నెల రోజుల్లో 300 మంది అరెస్ట్ అయ్యారు. అందులో దాదాపు 4 మంది ఒక ఈడీ అరెస్ట్ చేసింది స్కామ్ కింద. సుజిత్ బోస్ అనే వ్యక్తిని ఈడీ కూడా అరెస్ట్ చేసింది. సో అది స్కామ్ కింద. వీళ్ళందరినీ మనకు టీఎంసీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ల అరెస్టులు కావచ్చు, ఈ అరెస్టుల సందర్భంగా కూడా వాళ్ళను పెరేడ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి వీడియోలు బాగా వైరల్ అయినాయి. కరెక్ట్. ఇప్పుడు తప్పు చేయకపోతే వాళ్ళు గనక నిజంగా కడిగిన ముత్యాలు అయినట్టయితే ఎంతకాలం జైల్లో ఉంటారండి? నేను మన గత వీడియోలో చెప్పాను, మోదీ గారి మీద లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కానీ, అమిత్ షా గారి లక్ష్యంగా చేసుకున్నప్పుడు కానీ ఎక్కువ కాలం నడవలేదు. ఒకవేళ వీళ్ళందరే గనక నిజంగా అలాంటివి చేయకుండా ఉంటే ఎంతకాలం ఉంటారు జైల్లో? సాక్ష్యాలు పెట్టమనండి.
జనాలు బయటికి వచ్చి సాక్ష్యాలు ఇస్తుంటే ఇంకా మనకి ప్రత్యేకంగా వీళ్ళు ఏం క్రియేట్ చేయగలరు? బీజేపీ ప్రభుత్వం నిజానికి సేకరిస్తున్న సాక్ష్యాల కంటే ఈ రోజు మనం చూసుకుంటే జనాలు స్థానికులు బయటకు వచ్చి మాట్లాడుతూ చెప్తున్న సాక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి కదా. కోర్టులో కాదు, పోలీస్ స్టేషన్లో కాదు, మీడియా ముందరే చెప్తున్నారు జనాలు సాక్ష్యాలు. సో వీళ్ళ అఘాయిత్యాలు, వీళ్ళు చేసిన రాక్షస పాలన ఏదైతే ఉందో దాని చర్మగీతం పాడిన తరువాత కూడా అక్కడ ప్రజలు శాంతించట్లేదు అంటే 15 ఏళ్ళు మమతా బెనర్జీ ఎలాంటి రాక్షస పాలన చేసిందో మనకి ఇది ఒక ఉదాహరణ. సో ఆవిడ దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ దాడిని సమర్థించడం నా ఉద్దేశం కాదు, బీజేపీ వాళ్ళు సమర్థించటం లేదు. కానీ నీవు నేర్పిన విద్య నీరజాక్ష నేను అన్నట్టుగా ఏదైతే కార్యకర్తల ద్వారా మమతా బెనర్జీ చేసిందో ఓటర్లు చూశారు అక్కడ. సో ఇప్పుడు ఓటర్లు అదే దాన్ని తీవ్రంగా వాళ్ళ రేంజ్ లో వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ భవిష్యత్తు ఏముండబోతా ఉంది? ఎందుకంటే అగమ్యగోచరమండి. శాసనసభ్యులంతా వాళ్ళు మాదే టీఎంసీ అని చెప్తా ఉన్నారు, ఎంపీలంతా వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆమె భవిష్యత్తు ఎట్లా ఉండబోతాం? ఏమీ లేదు, ఇంకా అయిపోయింది అంతే. మేబీ అభిషేక్ బెనర్జీ టేక్ ఓవర్ చేస్తే చేయాలి తప్ప ఇంకా మమతా బెనర్జీ ఆవిడ ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 70+ ఇంకెంతకాలం ఆవిడ పోరాడగలరు? ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా ఒక్కసారి ఆవిడ కంటే ఏమీ పదవి లేకపోయినా టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతా ఉన్నారు. మమతా బెనర్జీకి ఏఐసిసిలో ఒక పెద్ద పోస్ట్ ఇవ్వబోతా ఉన్నారు అనేది చర్చ కూడా బయటకు వచ్చింది. మేబీ నిజం అవ్వచ్చు ఆర్ నిజం కాకపోవచ్చు, కానీ ఒక్కసారి బయటకు వచ్చింది. కరెక్ట్, కానీ ఒక్కసారి మీరు టీఎంసీ వైపు నుంచి ఉండి ఆలోచించండి, అభిషేక్ బెనర్జీ వైపు నుంచి ఉండి ఆలోచించండి. అభిషేక్ బెనర్జీ కూడా ఒక మంచి పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు టీఎంసీ ఒక సెపరేట్ పార్టీగా ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళక్కర్లే, వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుతారు అభిషేక్ బెనర్జీది. కానీ ద మూమెంట్ అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత వీళ్ళు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగాలి. రాహుల్ గాంధీ తెలిసిందే అందరినీ ఆయన అప్రోచ్ చాలా కష్టం. ఆయన టాప్ అలయన్స్ లో టాప్ వాళ్ళనే కలుస్తారు. అందువల్ల ఆయనకి ఇప్పుడు మమతా బెనర్జీ కానివ్వండి, అభిషేక్ బెనర్జీ యాక్సెస్ వస్తుంది. ద మూమెంట్ వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత ఉన్నత పదవన్నా ఇవ్వనివ్వండి, రాహుల్ గాంధీతో కలిసే అవకాశం ఉంటుందా? వాళ్ళు సాధించేది ఏముంటుంది కాంగ్రెస్ లో విలీనం చేసి? సో మరి తెలియదు మనకి. బీజేపీ మేబీ కాంగ్రెస్ నడుపుతున్న బ్రెయిన్ గేమ్ కూడా అవ్వచ్చు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇన్ మై ఒపీనియన్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. చూడాలి మమతా బెనర్జీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతా ఉంది. సో నిన్న జరిగిన దాడి ఇట్లాంటి మళ్ళీ ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందా? పార్టీని స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉందా? ప్రజల నుంచి రెస్పాన్స్ అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎట్లా ఉండబోతుందని చూడాలి. మొత్తానికి దాడి మాత్రం అనేది ప్రజల్లో ఇంతకాలం ఉన్నటువంటి అసహనానికి మనం చిహ్నంగా చూడొచ్చు. అసహనం వల్లే మమతా బెనర్జీ పెట్టినటువంటి ఇబ్బందుల వల్లే వీళ్ళు ఇట్లా రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని మనకు అనలిస్ట్ చెప్తా ఉన్నారు. చూడాలి. বাইরে কোন করে